డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 4 సంవత్సరాల 3 నెలలు చైర్మన్ గా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు కామారెడ్డి పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించినందుకు నాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అనేది నెగ్గడానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు, కౌన్సిలర్సు కలిసి పన్నిన కుట్రలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరికింది. పార్టీలో ఉండి పార్టీని మోసం చేస్తూ పార్టీలో కోవట్లుగా పనిచేసినటువంటి కొందరి తప్పిదాల వలన ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాసం నోటిఫికేషన్, అవిశ్వాసం నోటీస్ కలెక్టర్ గారికి 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇవ్వడం జరిగింది. 11వ తేదీ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి 12వ తేదీ రాత్రి కామారెడ్డికి రావడం జరిగింది. 13 నాడు ఉదయం జిల్లా అధ్యక్షుడైన ఎంకే ముజిబుద్దీన్ గారికి వాళ్ళు ఇట్లా అవిశ్వాసం పెట్టిండ్రు. మన దగ్గర ఇంకా 16 మంది ఉన్నారు. వాళ్ళకు కోరం కావాలంటే కూడా 7 మంది కౌన్సిలర్స్ అవసరం. కాబట్టి ఈ 16 మందితో మనం కాపాడుకున్నట్టయితే మున్సిపల్ పీఠాన్ని మనం దక్కించుకుంటామనే విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. పార్టీ పరంగా జిల్లా అధ్యక్షునిగా ఈ 16 మందితోని మీటింగ్ పెడితే, సరే ఈ 16 మందిలో కూడా ఏమన్నా నా వలన ఇబ్బందులు కానీ, చైర్మన్ వలన ఇబ్బందులు కానీ, పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలిగించినట్టయితే మనం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం అని 13వ తారీఖు నుంచి 4 రోజులు కంటిన్యూగా నేను అడగడం జరిగింది జిల్లా అధ్యక్షుడు. నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గోవర్ధన్ గారితో మాట్లాడి చెప్తా, మీటింగ్ పెడతా అని 4 రోజులు డ్రాగాన్ చేసి 4 రోజుల తర్వాత క్యాంప్లో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా మీద ఒత్తిడి పెరుగుతుంది, వచ్చి కౌన్సిలర్లు తీసుకోపో అనే ఒక రాజకీయ కుట్రకు తెరలేపి దీనికి సంపూర్ణ మద్దతు పలికి ఆ రోజు ఏదైతే నేను గట్టిగా అడగడం జరిగిందో, కాంగ్రెస్ కౌన్సిలర్లు 27వ తారీఖు నాడు 27 మంది గోవాకి వెళ్ళిండ్రో ఆ క్యాంపు నుంచి వచ్చి ఆ రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు పిప్పిరి వెంకట్ ఇంట్లో మీటింగ్ చేయడం జరిగింది. ఎవరైతే 8 మంది కౌన్సిలర్లు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డితోని మీటింగ్ చేసి ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మాకు సపోర్ట్ చేయాలి, దాంట్లో జరిగే లావాదేవీలన్నీ కూడా అక్కడ మాట్లాడుకొని తెల్లారి రాత్రి క్యాంపుకు పోవాలనే ఆలోచనతోని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే నేను ఈ విషయం జిల్లా అధ్యక్షునికి కూడా తెలియజేసిన.
ఇది ఉంది పరిస్థితి. ఇట్లా ఉంది అంటే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జికి నేను చెప్పిన, ఆయన మీటింగ్ అవసరం లేదని చెప్పిండు. ఇవన్నీ వాస్తవాలు, జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. మీటింగ్ అవసరం లేదని చెప్పిండు. ఏదన్నా ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకో అని చెప్పడం జరిగింది. సరే, అందులో భాగంగానే ఈ 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేను కలవడం జరిగింది, అడగడం జరిగింది. ఆ రోజు వాళ్ళ సమాధానం ఒకటే, జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జి ఇద్దరితో చెప్పియండి, మేము టూర్కి పోకుండా ఆగుతాం. నిన్న పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్కు వ్యతిరేకంగా మీరు ఎట్లా పనిచేస్తారని అడగడం జరిగింది. వాళ్ళు ఒకటే సమాధానం ఇచ్చిండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు, మమ్మల్ని భయపెడుతుండ్రు. రేపు రాబోయే రోజుల్లో మీకు బీఫామ్ ఇచ్చేది ఎవరు? మేమే కదా, మీకు పార్టీ నుంచి టికెట్ ఎత్తిస్తారు అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి, ముఖ్యంగా మైనార్టీ కౌన్సిలర్స్కు ఆయన ఉండడు, పార్టీలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు. రేపు బీజేపీలోకి మీరు వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంది? మీరైతే బీజేపీలోకి పోరు కదా, మీకు ఎవరు ఇస్తారు బీఫామ్స్ అని మైనార్టీ కౌన్సిలర్లకు కూడా నేనేదో బీజేపీ పార్టీ మారుతున్నట్టు బూచి చూపించి వీళ్ళంతా కూడా వాళ్ళను ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని బీఆర్ఎస్ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో వీళ్ళంతా చేతులు కలపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.